హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు థర్డ్ పార్ట్ అండి. సో ఈ పార్ట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదే ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ దానికి తగిన ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం. సో నేను ఇక్కడ నోటితో చెప్తూ ఉంటాను. సో అది వింటూ మీరు దాని యొక్క అండర్స్టాండింగ్ అనేది, ఒక కాన్సెప్ట్ అనేది మీరు తెలుసుకోండి. సో నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా చెప్తూ ఉంటాను, దాన్ని కూడా మీరు వీలైతే నోట్ చేసుకోండి, లేదంటే విని అర్థం చేసుకోండి. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, సో మనం సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇంట్రడ్యూస్డ్ అని అడుగుతున్నాడు. యాక్చువల్గా ఇది ఇండియాకి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఇండియాని మెన్షన్ చేయలేదు, బట్ ఇండియాలో మనం మాట్లాడుకుంటాం ఎక్కువగా ఎమర్జెన్సీ కోసం. అయితే ఎప్పుడు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ఇంట్రడ్యూస్ చేశాను అడిగాడు. ఇక్కడ పర్టికులర్గా మనకి ఇయర్ అడగలేదు. సో ఇక్కడ మనకి ఇయర్ అంటే పర్టికులర్గా అడగలేదు. సో దీనికి ఆప్షన్స్ ఏమవుతాయంటే, యాక్చువల్గా మన దేశంలో ఎమర్జెన్సీ కోసం మాట్లాడుకుంటే 1962లో మనకి యాక్చువల్గా ఇండో చైనా వార్ జరిగిందండి. సో ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1962లో ఇండియాకి చైనాకి వార్ జరుగుతుంది. ఓకేనా? సో ఇది అంటే కొన్ని నెలలుగా జరుగుతుంది. సో ఎక్కువ ఏం కాదు, అక్టోబర్ నుంచి నవంబర్ లోపు జరుగుతుంది. బట్ ఇది అయినా అవ్వచ్చు. తర్వాత ఎప్పుడు జరుగుతుంది అంటే సెకండ్ టైం, అప్పుడు ఆ టైంలో మనకి ఎమర్జెన్సీని అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే కొద్ది రోజులే, ఎక్కువ రోజులైతే కాదు. తర్వాత 1971లో ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ వార్ జరుగుతుంది. ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరుగుతుంది. మళ్ళీ ఈ టైంలో కూడా, ఇది కూడా పెద్ద వారేం కాదు. సో ఆ టైంలో కొంచెం ఎమర్జెన్సీని అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఆ టైంలోని. సో అసలైన ఎమర్జెన్సీ నన్ను అడిగితే ఈ రెండు కాకుండా 1975లో జరిగిందండి ఎమర్జెన్సీ. ఇది ఒక కాంట్రవర్షియల్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. పొలిటికల్ పదవిని యూజ్ చేసుకొని ఇందిరాగాంధీ గారు ఆ టైంలో నేషనల్ ఎమర్జెన్సీని అనౌన్స్ చేయడం అయితే మనకి జరిగింది అన్నమాట. సో ఆ విధంగా చెప్తున్నాను అనమాట. సో 1975లో మీరు చూసినట్లయితే జూన్ 25, జూన్ 25, 1975న మనకి ఈ ఎమర్జెన్సీ అనేది స్టార్ట్ అయితే ఇది చివరికి 1977 వరకు కొనసాగించింది. అంటే అప్రాక్సిమేట్లీ 2 ఇయర్స్, అంటే 2 ఇయర్స్ ఎమర్జెన్సీ. జనాలందరూ, అందుకే 1977లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ పడిపోతుంది. కోalition గవర్నమెంట్ ఫామ్ చేసిన మొరార్జీ దేశాయ్ ఏమవుతాడు, తర్వాత చూస్తే బూమ్, తను గవర్నమెంట్ని ఫామ్ చేస్తాడు. కానీ మనోడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలిసి పెట్టారా. సో ఆ విధంగా కోalition గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఇలా కలిసి ఫామ్ చేస్తే దాన్ని కోalition గవర్నమెంట్ అంటన్నమాట. అయినా సరే అది 2 సంవత్సరాలకే పాడైపోవడం, అంటే ఆ పార్టీ పడిపోవడం, ఐక్యత లేకుండా. సో తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ రావడం, ఇదంతా పెద్ద మ్యాటర్ జరుగుతుంది. సో 1975 నుంచి 1977 వరకు పెద్ద ఎమర్జెన్సీ జరిగిందన్నమాట సో మన స్టేట్లో. సో ఇది ఎమర్జెన్సీకి తాలూకా. అయితే ఒకవేళ దీనికి రిలేటెడ్గా ఏం చెప్పాలంటే, మరి ఎమర్జెన్సీ ఏ రూల్ ప్రకారంగా పెడతారంటే, యాక్చువల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉంటుందండి. నేషనల్ ఎమర్జెన్సీ, తర్వాత స్టేట్ ఎమర్జెన్సీ, తర్వాత ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఆర్టికల్ 352, ఓకేనా? సింపుల్. ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. సో మొత్తం 3 ఉంటాయి. ఇక్కడ 552 అనేది నేషనల్ ఎమర్జెన్సీ, ఓకేనా? సో ఏదైనా యుద్ధాలు జరిగినా, లేదైనా ఎవరైనా అటాక్ చేసినా, సో ఏదైనా సంథింగ్ మనకి అల్లోకల్లోలో జరిగిన కంట్రీలోని, సో మనం నేషనల్ ఎమర్జెన్సీ అనౌన్స్ చేస్తాం. అంటే ఇప్పుడు పాండమిక్ చూడండి, కరోనా వచ్చినప్పుడు మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది అనౌన్స్ చేశారు. అంటే అదేంటి, ఆర్టికల్ 352. సో అలాగే ఎప్పుడైనా సరే ఒక స్టేట్లోని ఒక సీఎం సరిగ్గా లేకపోయినా, సీఎం కరెక్ట్ అయిపోయినా, ఇప్పుడు జనాలందరికీ సీఎం నచ్చలేదు, సో లేదంటే స్టేట్లో అల్లకొల్లలు అయిపోతున్నాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్టికల్ 356 పెడతారన్నమాట. ఇది ఏంటంటే స్టేట్ ఎమర్జెన్సీ, ఓకేనా? దీన్నే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా అంటారు. మరి ఎవరు సార్ సీఎం ఒకవేళ వాళ్ళు తీసేస్తే అప్పుడు ఎవరు రూల్ చేస్తారు ఎమర్జెన్సీ టైంలో అంటే, ఈ టైంలో మనకి ప్రెసిడెంట్ రూల్ చేస్తాడనమాట. ఓకేనా? మనకి ఈ టైంలో ఎవరు రూల్ చేస్తారు, ప్రెసిడెంట్ రూల్ చేస్తాడు. ఓకే. సో తర్వాత ఆర్టికల్ 360 వచ్చేసరికి ఇది రేర్ అండి. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఎప్పుడైనా ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది మనకి కొంచెం క్రైటీరియా, అంటే కొంచెం బ్యాలెన్సింగ్ ఇన్బ్యాలెన్స్ అయినా, లేదంటే ఏదైనా జరిగినా, ఓకేనా? సో మనకి ఆర్టికల్ 360 అనేది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది పెడతారన్నమాట. సో ఇది ఎమర్జెన్సీ. చూసారా, మనం ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా చాలా పాయింట్స్ వస్తూ ఉంటాయి, ఓకేనా? సో అది మాట. ఓకే. సో సారీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా.
సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు సెకండ్ క్వశ్చను? హూ కండక్టెడ్ ద ఆపరేషన్ బ్లూ స్టార్? సో ఆపరేషన్ బ్లూ స్టార్ని ఎవరు కండక్ట్ చేశారు అని అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ అండి, చాలామందికి ఆన్సర్ తెలిసే ఉంటుంది, బట్ స్టోరీ కూడా తెలిస్తే అంతకంటే ఇంకా సంతోషం. సో ఏంటంటే ఆపరేషన్ బ్లూ స్టార్ని మనకి కండక్ట్ చేసింది ఎవరు అంటే ఇందిరాగాంధీ. ఓకేనా? ఎవరు? ఇందిరాగాంధీ. అసలు ఏం జరిగింది అంటే, మనకు అసలు ఏం జరిగిందంటే యాక్చువల్గా స్టోరీలోకి వెళ్తే పంజాబ్లోని సిక్కులు ఉంటారండి. సో ఇప్పుడు ఈ సిక్కులు వాళ్ళకి ఏంటంటే అంటే మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా అవ్వచ్చు, డెమోక్రటిక్ ప్రాబ్లం, అక్కడ పొలిటికల్ ప్రాబ్లం, కల్చరల్ ప్రాబ్లం అండ్ రీజనల్ ప్రాబ్లం కూడా అక్కడ జరిగిందన్నమాట పంజాబ్లకి సిక్కులకి. అయితే ఈ సిక్కు వాళ్ళందరూ కూడా మాకు అటానమస్ కంట్రీలా కావాలి, మేము సపరేట్ అయిపోవాలి, మేము ఇండియాలో ఉండాలనుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిమాండ్స్ అయితే పెట్టడం జరిగింది. సో దానికైతే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు. సో అందుకే వాళ్ళు సిక్ సపరేటిస్ట్ అయిపోయారన్నమాట. అందుకే ఎవరైతే సిక్ సపరేట్గా కోరుకుంటున్నారో వాళ్ళు సిక్ సపరేటిస్ట్ అంటారన్నమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఆగడాలు చాలా ఎక్కువైపోయాయన్నమాట. అయితే అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసిందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోలేదు. కాకపోతే ఈ సిక్ సపరేటిస్ట్ కాస్త ఎలా బిహేవ్ చేశారంటే పాకిస్తాన్ వాళ్ళలాగా టెర్రరిస్టులలాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారన్నమాట. సో టెర్రరిస్టులలాగా మొదలుపెట్టి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కిడ్నాపులు చేయడం, ట్రైన్ రాబరీలు చేయడం. సో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ సిక్ సపరేటిస్టులు అందరికి కూడా ఒకడు ఉంటాడు లీడరు, వాడి పేరే జర్నైల్ సింగ్ భింద్రన్వాలే. సో వాడి పేరు మాట జర్నైల్ సింగ్ భింద్రన్వాలే. సో వీడు ఒక సిక్ సపరేటిస్ట్ లీడర్ మాట. సో వీడి అనుచరులతో కలిసి ఒకసారి ఏం జరుగుతుంది అంటే ఈ ఆగడాలు ప్రజలు కూడా చూడండి వాళ్ళని ప్రోత్సహిస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న మంచి అని భావించి. కానీ ఏం చేస్తారంటే ఒకసారి కొంతమంది ఫారినర్సు, భక్తులు వీళ్ళందరూ కూడా గోల్డెన్ టెంపుల్కి వెళ్తారు. పంజాబ్లోని అమృత్సర్ దగ్గర ఉంటుంది. ఈ పంజాబ్లో ఉండే అమృత్సర్ దగ్గర ఉండే గోల్డెన్ టెంపుల్కి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఈ జనరల్ సింగ్ భింద్రన్వాలే వాళ్ళ యొక్క ఫాలోవర్స్ ఏం చేస్తారంటే గోల్డెన్ టెంపుల్ని మొత్తం చుట్టుముట్టేసి సో వెంటనే కేంద్రానికి తెలుపుతారన్నమాట. సో మా యొక్క డిమాండ్ని మీరు తీరిస్తేనే మేము ఈ యొక్క గుడిలో ఉండే వాళ్ళందరినీ ప్రాణాలతో బయటకు వదులుతాం, లేదా వీళ్ళందరినీ కూడా మేము కాల్చి చంపేస్తాం, మా గురించి మీకు ఆల్రెడీ తెలుసు, మేము ఆల్రెడీ ఒక పేరు పెట్టుకున్నాం ఖాళిస్తాన్, సో మేమే ఖాళిస్తాన్ అని చెప్పేసి వాళ్ళైతే నినాదాలు చేయడం అయితే చేశారు. ఇది తెలిసిన ఇందిరాగాంధీ ఏం చేసింది అంటే అప్పుడు సో అయితే వీళ్ళు మాట వినేలా లేరు, వీళ్ళకి ఎలా కాదు అని చెప్పి సో జనరల్ కేఎస్ బ్రార్ అంటే ఆపరేషన్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ డయల్, సో వెస్టర్న్ కమాండర్, సో ఇలాగా అంటే కుల్దీప్ సింగ్ బ్రార్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన కమాండర్గా పెట్టి సో ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పేసి దీనికి ఒక పేరు పెట్టి గోల్డెన్ టెంపుల్ చుట్టుముట్టిన వాళ్ళని చంపేసి ఎలా అయినా సరే మీరు ఆ ప్రజల్ని కాపాడండి, ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళని కాపాడండి అని చెప్పేసి ఇందిరాగాంధీ ఏం చేస్తుంది అంటే ఇక్కడ వాళ్ళని పంపిస్తుందన్నమాట. అయితే మన స్క్వాడ్ అంతా కూడా గోల్డెన్ టెంపుల్కి రీచ్ అవుతారు, అందరినీ కూడా అటాక్ చేస్తూ ఉంటారు. అయితే ఇందిరాగాంధీ చేసిన తప్పు ఏంటంటే ఇందిరాగాంధీకి ఉన్న ఇద్దరు బాడీగార్డ్స్ ఇందిరాగాంధీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా సెక్యూరిటీ గార్డ్స్ సిక్ జాతికి చెందిన వాళ్ళు. మీరే చెప్పండి, సంఖలో పిల్లిని పెట్టుకొని మనం అంటే ఏదో అంటారు కదా, పక్కన శత్రువుల్ని పెట్టుకొని నువ్వు ఫోన్లోని డైరెక్ట్గా ఆపరేషన్ బ్లూ స్టార్ అని అనౌన్స్ చేసి సిక్కు వాళ్ళని చంపమంటే వాళ్ళు ఎలా ఊరుకుంటారు? సో ఇది విన్న ఇద్దరు బాడీగార్డ్స్ కూడా సో ఏం చేశారంటే ఇంక అనుకున్నారన్నమాట, సో మన వాళ్ళు అంత పోరాడుతుంటే మనం ఈవిడికి సెక్యూరిటీలుగా మనం ఉంటున్నాము, ఇదేంటి ఇలాంటి ఆవిడ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి అయితే అదే రోజు ఆపరేషన్ బ్లూ స్టార్ని అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకేసారిగా అంటే అది అక్టోబర్ 31 1984లో అక్టోబర్ 31 1984లో మాట సిక్ బాడీగార్డ్స్ మాట. అందులో ఒకటి పేరు సత్వంత్ సింగ్, ఇంకొకటి పేరు బియాన్ సింగ్. ఓకేనా? యాక్చువల్గా ఇందిరాగాంధీ ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్తూ ఉంటారు అప్పుడు. ఓకేనా? సో ఒక వ్యక్తికి ఇంటర్వ్యూ కోసం అని వెళ్తూ ఉంటారు. సో ఈలోగా పాయింట్ బ్లాంక్లోనే సో ఆవిడ్ని కాల్చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా అయితే ఒక బ్రిటిష్ వ్యక్తితో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తారు ఒక బ్రిటిష్ వ్యక్తికి. సో ఆ ఇంటర్వ్యూ టైంలోనే మనకి ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకేసారిగా పాయింట్ బ్లాంక్లో ఆవిడని కాల్చేయడం అయితే జరిగింది. చాలా బుల్లెట్స్ వెళ్ళిపోయాయి ఆవిడకి. సో ఆ తర్వాత ఆవిడని ఎయిమ్స్లోకి తీసుకెళ్ళడం జరిగింది, బట్ అప్పటికే స్పాట్ డెడ్. సో ఈవిడ చావు వల్ల దేశంలోని అల్లకొల్లలాలు వచ్చాయి. తర్వాత యునానిమస్లీ అంటే ఇంకా వేరే వ్యక్తి కూడా పోటీ చేయలేదు ఇంకా ఎలక్షన్స్లో.
డైరెక్ట్గా రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వడం జరిగింది మాట. సో ఇది జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ వెళ్ళి బ్రిందన్ వాళ్ళని కలుస్తాడు. సరే మేము శాంతి ఒప్పందాలు చేసుకోవడానికి కలుస్తాడు. ఎవరిని? వాళ్ళ యొక్క లీడర్ని. ఈ ఖాళిస్తాన్ వాళ్ళు ఆడిని కూడా చంపేస్తారు. నువ్వు పీస్ ట్రీట్మెంట్ ఎందుకు చేసుకుంటావు, నువ్వెందుకు ఒప్పుకున్నావు, మనం విడిపోవాలి, మన కంట్రీ కావాలి, సిక్ ఎంత ఉంటుందండి. సో అంటే ఎందుకు కలిసావు అని బ్రిందన్ వాళ్ళని కూడా ఖాళిస్తాన్ వాళ్ళు చంపేస్తారు. వీళ్ళ ఆగడాలు చూసి ప్రజలు కూడా ఇంకా సపోర్ట్ చేయడం మానేస్తారు. చివరికి కోర్టులో జడ్జి కూడా భయపడతాడు తెలుసా, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళని పట్టుకున్నా సరే. సో ఆ విధంగా చూడండి, మన ఇండియాలోని చంపిన నాయకుల్ని చంపింది మన వాళ్ళు మనమే, బయట వాళ్ళు ఎవరు చంపిన వాళ్ళు లేరు. రాజీవ్ గాంధీ తమిళనాడులో చచ్చిపోతాడు. మహాత్మా గాంధీ నాథరం గాడ్సే చంపేస్తారు. సో ఇలా చాలా స్టోరీస్ ఉంటాయి మనకి హిస్టరీలో. ఓకేనా? సో అది ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో వెన్, వేర్, వై ఇదన్నీ కూడా మీకు అయిపోయి చూసారా క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ కూడా మనకు అయిపోయింది. వెన్, వేర్, వై వాజ్ ఆపరేషన్ బ్లూ స్టార్ వాజ్ కండక్టెడ్. ఓకేనా? సో అది మాట. అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది చరిత్రలో నిలిచిపోతుందండి. ఎందుకంటే ఇది ఒక ఇందిరాగాంధీ యొక్క మరణానికి లీడ్ చేసిందిగా మనకి ఉంటుంది కదా. సో ఆ విధంగా మాట. యాక్చువల్గా ఆపరేషన్ బ్లూ స్టార్ కూడా జరిగింది ఎప్పుడు? 1984. బట్ మనం ఎప్పుడు చెప్తామంటే మనకి ఆర్మీ వెళ్ళింది ఏంటంటే జూన్ 1984 మాట. ఓకేనా? జూన్ 1984లో మనకి వీళ్ళు వెళ్ళడం జరిగింది. బట్ అసాసిన్ మాత్రం అక్టోబర్లో జరిగింది. ఓకే, October 31, 1984లో మనకి చేయడం జరిగింది. సో ఇది అండి స్టోరీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు ఇక్కడ? సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే చెరిపేద్దాం ఇవి. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే. ఓకే, సో ఇక్కడ సెక్స్ రేషియో అడుగుతున్నాడు. అసలు వాట్ ఈస్ సెక్స్ రేషియో అండి? సెక్స్ అంటే మీరు అనుకునే సెక్స్ కాదండి. సో సెక్స్ రేషియో అంటే యాక్చువల్గా ఇప్పుడు మన దగ్గర ఏంటంటే సో నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అంటే లెక్క వేస్తారన్నమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 మేల్స్ ఉన్నారు. ఓకేనా? 1000 మేల్స్కి ఒక కంట్రీలో ఒక స్టేట్లో తీసుకుందాం పోనీ. ఒక స్టేట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 1000 మేల్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారో లెక్క వేస్తారన్నమాట. సో ఇలా చెప్పేదాన్ని మనం సెక్స్ రేషియో అంటాం. అంటే ఏం లేదు, ద సెక్స్ రేషియో ఇస్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ ఇన్ ఏ గివెన్ పాపులేషన్. ఒక పాపులేషన్లోని 1000 మంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో చెప్పడమే సెక్స్ రేషియో అన్నమాట. అయితే మీకు తెలుసా, ఇది ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి మనకి సెన్సస్ వాళ్ళు కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో మీరు గమనించినట్లయితే యునైటెడ్ స్టేట్స్లో వీటన్నిటిలో కూడా అన్నిటికన్నా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళే ఎక్కువగా ఉంటారు. బట్ మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ మాత్రమే ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు తక్కువగా ఉంటారు, మగవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినట్లయితే 993/1000 ఉంది. ఈ మధ్య పెరిగింది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న కౌంట్ అయితే ఇది అంటే 7 అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. అంటే ప్రతి 1000 మంది అబ్బాయిల్లో కొంతమంది అబ్బాయిలు సింగిల్గా ఉండిపోతున్నారు. ఇది ఇలా చూసుకుంటుంటే మీరు తెలంగాణలో చూసినట్లయితే మరీ దారుణం 988/1000 ఉంది. ఓకేనా సార్? మరి హైయెస్ట్ ఎక్కడుంది సార్ అంటే కేరళ మెరుగ్గా అని చెప్పొచ్చు. కేరళ పర్వాలేదు. ఎందుకంటే మీకు తెలుసా, మన ఇండియాలో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నది కూడా కేరళకే. ఓకే, సో సో ప్రెజెంట్ అయితే రీసెంట్ కేరళ ఇంకా నాకు ఐడియా లేదు, బట్ కేరళ అయితే ఎక్కువే ఉంది. సో 1050 ఎంతో ఉంటుంది. సో ఆ విధంగా మాట. ఎందుకు? హైయెస్ట్ లిటరసీ అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా కేరళలో ఉంటున్నారన్నమాట. సో ఎక్కువ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఆడపిల్ల మగపిల్లడని చూడ్డు. సో ఎప్పుడైతే చదువు అనేది ఉండదో, ఎక్కువైతే ఎడ్యుకేషన్ అనేది మన మైండ్లో ఉండదో, అప్పుడే మనకి భేదాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఎక్కువగా కేరళలో మనకి ఇక్కడ ఏంటంటే మగపిల్లాడు ఇంపార్టెంట్ అని ఉమెన్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏంటంటే మగపిల్లలు ఎక్కువైపోతున్నారు, ఆడపిల్లలు తక్కువైపోతున్నారు. సో దీనివల్ల ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, చెప్పలేం అది ఎలా అయినా సరే. సో కేరళలో చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటారు. అలాగే మిగతా అన్ని స్టేట్స్లో కూడా 960 అని 950 అని ఈ నెంబర్స్లో ఉంటుందన్నమాట. సో ఇది సెక్స్ రేషియో అంటే. ఓకేనా? సో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ వాళ్ళు 10 ఇయర్స్కి ఒకసారి మనకి రీసెంట్గా 2021 సెన్సస్ వచ్చింది. బట్ మనకి టెక్స్ట్ బుక్స్లో 2011 సెన్సస్ మాత్రమే ఇస్తాడు. ఓకేనా? సో ఆ విధంగా అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ పెరినియల్ రివర్స్ అంటున్నాడండి. యాక్చువల్గా స్పెల్లింగ్ ఇక్కడ పెరినియల్ రివర్స్ అనుకుంటా. సో పెరినియల్ రివర్స్ అంటే మనకి యాక్చువల్గా పెరినియల్ రివర్స్ అంటే దాని అర్థం ఏంటంటే సంవత్సరం మొత్తం ఫ్లో అవుతుందన్నమాట. కాన్స్టెంట్ సప్లై ఆఫ్ వాటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉండే గోదావరి అవ్వచ్చు, కృష్ణ అవ్వచ్చు, కావేరి అవ్వచ్చు,
తపతి అవ్వచ్చు, నర్మదా రివర్ అవ్వచ్చు, యమునా రివర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పెరినియల్ రివర్స్ అండి. కంటిన్యూస్ ఫ్లో అనేది ఉంటుంది, మనకి వాటర్ అనేది అయిపోదు. ఓకేనా. సో రివర్స్ విషయానికి వచ్చేసరికి కొన్ని రివర్స్ ఉంటాయండి, నేను ఇంపార్టెంట్గా చెప్తాను చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి గంగా రివర్. గంగా రివర్ ఆరిజినేట్ అయ్యింది మనకి ఎక్కడ అంటే, మనం యాక్చువల్గా యూపీ చెప్పుకుంటాం, బట్ గంగా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. గంగా రివర్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. అండ్ అలాగే గంగా రివర్ బంగ్లాదేశ్కి కూడా వెళ్తుంది, అక్కడ పద్మ అని పిలుస్తారు. అలాగే బ్రహ్మపుత్ర వచ్చేసరికి బ్రహ్మపుత్ర మనకి టిబెట్లో ఆరిజినేట్ అవుతుందండి. ఇది ఇండియాకి బంగ్లాదేశ్కి వెళ్తుంది. ఓకేనా. సో అది అందుకే ఇండియాకి బంగ్లాదేశ్కి వాటర్ బాడీస్ షేరింగ్ కూడా జరుగుతుంది అన్నమాట బ్రహ్మపుత్ర. అండ్ బ్రహ్మపుత్ర గురించి చెప్పాలంటే బ్రహ్మపుత్ర ఈజ్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ఓకేనా. లాంగెస్ట్ అంటే గంగా అని చెప్పాలి, లార్జెస్ట్ అంటే బ్రహ్మపుత్ర అని చెప్పాలి అన్నమాట. ఓకేనా. మరి గోదావరి సంగతి తెలుసా మీకు? గోదావరిని వృద్ధగంగా అని పిలుస్తారు. ఓకేనా. మన సౌత్ సైడ్ లాంగెస్ట్ రివర్, అదే మంచి పెద్ద రివర్ ఏదైనా ఉంది అంటే అది గోదావరి అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఇది ఎక్కడ అంటే వెస్టర్న్ ఘాట్స్, నాసిక్, మహారాష్ట్ర. ఓకే, నాసిక్ దగ్గర, మహారాష్ట్ర దగ్గర మనకి ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. గోదావరిని వృద్ధగంగా అని కూడా పిలుస్తారన్నమాట. సో ఇలాంటి కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. సో అది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో వాట్ ఈస్ ద ఇండియన్ స్టాండర్డ్ టైం మెరీడియన్ అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ ఒకవేళ వాల్యూ అడిగినట్లయితే మనకి ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ అనేది మనకి ఎంత ఉంటుంది అంటే 82 డిగ్రీ 30 మినిట్స్ ఉంటుందండి. ఈస్ట్ లాంగిట్యూడ్ 82 డిగ్రీస్ 30 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది మనకి ఉంటుందన్నమాట. సో ఇది మనకి మీరు ఇండియన్ మ్యాప్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇలా వెళ్తుంది, మనకి ఈ సైడ్కి ఉంటుంది. అంటే మనకి పాసెస్ త్రూ మనకి సెంటర్ ఆఫ్ ఇండియా మనం ఇలా చూసుకున్నట్లయితే ఏ టౌన్ టచ్ అవుతుందని అంటే మనకి మిర్జాపూర్ అండి. ఓకేనా. మెరీడియన్ పాసెస్ త్రూ ది టౌన్ ఆఫ్ మిర్జాపూర్. ఈ మిర్జాపూర్ ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఓకేనా. మిర్జాపూర్ ఎక్కడ ఉంటుంది? మీరు వెబ్ సిరీస్ కోసం ఇప్పుడు మీకు వెంటనే బుర్రలో ఆలోచన వచ్చేస్తుంది, మిర్జాపూర్ వెబ్ సిరీస్ కొత్తగా వచ్చిందని. చదవండి రా బాబు. సో మిర్జాపూర్ అనేది మనకి యూపీలో ఉంటుంది. 82 డిగ్రీ 30 మినిట్స్ మనకి ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ లైన్ అనేది పాస్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. ఐడెంటిఫై ద ఆడ్ వన్ అంటున్నాడు. గోదావరి, కృష్ణ, మహానది, తప్తి. ఓకేనా. ఇందులో తపతి రివర్ అండి ఆడ్ వన్ అవుతుంది. మనకి ఇవన్నీ కూడా ఇటువైపు ఫ్లో అవుతాయి, తపతి మాత్రం ఇటువైపు ఫ్లో అవుతుంది, అంటే వెస్ట్ వైపు. ఇవన్నీ ఈస్ట్ వైపు ఫ్లో అవుతాయి అన్నమాట. తపతి మాత్రం అటువైపు ఫ్లో అవుతుంది. వాట్ వాజ్ ద ఎయిమ్ ఆఫ్ ద చిప్కో మూమెంట్ మీకు ఐడియా ఉందండి? అయితే చిప్కో మూమెంట్ అంటే ఏం లేదండి. చిప్కో అంటే హగ్ అని అర్థం, అంటే కౌగిలించుకోవడం. అంటే ఎవరినో కౌగిలించుకోవడం కాదండి. చిప్కో అంటే చెట్టుని కౌగిలించుకొని ఉంటారన్నమాట స్త్రీలందరూ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇక్కడ ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్లో జరుగుతుందండి. సో చిప్కో మూమెంట్ అంటే హగ్గింగ్ ద ట్రీస్ టు ప్రివెంట్ దెమ్ బీయింగ్ కట్ డౌన్ అనమాట. అయితే డీఫారెస్టేషన్కి అక్కడ ఉత్తరాఖండ్లోని మనకి గర్హవాల్ రీజియన్ దగ్గర వీళ్ళు చెట్లు నరికేపోతుంటే అక్కడ జనాలందరూ కూడా, ఊరి జనం అందరూ కూడా ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎన్విరాన్మెంటల్ అంటే చెట్లని నరకవద్దు అని చెప్పేసి చెట్లని కౌగిలించుకొని సో దానికి అడ్డుగా ఉంటారన్నమాట. సో అందుకే దీనికి చిప్కో మూమెంట్ అని పేరు వచ్చిందన్నమాట. చాలా మంచి మూమెంట్ అండి ఇది, చాలా పాపులర్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ కూడా చాలా బాగుంటుంది. మనం ఏదైనా వీడియోలో కొన్ని ఇలాంటి మనకి టైం దొరికినప్పుడు ఈ మూమెంట్స్ కోసం కూడా మనం ఒక వీడియో చేద్దామండి. ఓకేనా. సో అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైస్ అనేది ఇంటర్మీడియట్ గుడ్ అయితే ఇడ్లీ అనేది ఏమవుతుంది? ఎప్పుడైనా చూడండి, దేన్నైనా సరే మనం దేనితోనైనా తయారు చేస్తే దీని నుంచి బయటకు వచ్చేదాన్ని ఫైనల్ గూడ్స్ అంటాం. ఓకేనా. ఫైనల్ గూడ్స్ ఇలాంటివి చాలా తెలుసుకోండి ఇంపార్టెంట్గా. ఒక దాని నుంచి ఇంకోటి వచ్చింది అంటే అప్పుడు ఇది ఇంటర్మీడియట్ గుడ్ అవుతుంది. ఇప్పుడు రైస్ నుంచి మనం ఇప్పుడు చూడండి రైస్ని యూజ్ చేస్తాం, దోశలో అయినా ఇడ్లీలో అయినా మనకి రైస్ని అనేది అంటే బియ్యాన్ని యూజ్ చేస్తాం, వండే అన్నాన్ని అనట్లేదు నేను. ఇప్పుడు రైస్ ఇంటర్మీడియట్ గుడ్ అయితే ఇడ్లీ అనేది ఏమవుతుంది? దాని నుంచి వచ్చింది ఫైనల్ గుడ్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఫైనల్ గుడ్ అవుతుంది. ఓకేనా. సో అది మాట. ఓకే. ఇంకోటి ఏంటి? ఢిల్లీ, ముంబై, కోల్కతా విచ్ ఈజ్ నాన్ మెట్రోపాలిటన్ అంటే చెన్నై అవుతుంది. ఓకే. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు సెట్ ఫుట్ ఆన్ ద మూన్? చూడండి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అయితే ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది చాలామందికి. మొట్టమొదటిగా చందమామ మీద అడుగు పెట్టిన వ్యక్తి ఎవరు, అతను ఏ కంట్రీకి చెందిన వ్యక్తి అని అడుగుతున్నాడు. సో అతని పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి. అతని పేరేంటి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్.
ఈయన అమెరికాకి చెందిన వ్యక్తి. ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎవరు అంటే అమెరికాకి చెందిన వ్యక్తి. అసలు చెప్పాలి అంటే మొట్టమొదటిగా స్పేస్ రీసెర్చ్ చేసిన వాళ్ళు రష్యా వాళ్ళండి. రష్యా వాళ్ళు చేశారు కదా అని చెప్పి యుఎస్ఏ వాళ్ళు ఇంకా వాళ్ళు బాబోయ్ వాళ్ళు ఎదిగేస్తున్నారు మనం కూడా ఎదగాలని చెప్పి పోటీ మీద రష్యా అండ్ యుఎస్ఏ చేశారు చూసారా. ఒకరినొకరు మించి స్పేస్ మీద వెళ్ళడం అయితే జరిగింది. సో ఇది అపోలో 11 మిషన్లోని మనకి 1969లో మనకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాళ్ళు చంద్రమ మీద మొట్టమొదటిసారిగా అడుగు పెట్టడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. సో మీకు అలాగే నాసా కోసం తెలిసే ఉంటుంది, నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కోసం. ఓకేనా. సో అది మాట. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే విచ్ కంట్రీస్ వర్ సైన్డ్ ఆన్ ద పంచశీల్ ప్యాక్ట్. పంచశీల్ ప్యాక్ట్ అంటే సైన్ అండి, అంటే అగ్రిమెంట్ అన్నమాట. ప్యాక్ట్ అంటే అగ్రిమెంట్ అక్కడ. అయితే పంచశీల్ అగ్రిమెంట్ ఏ కంట్రీల మధ్య జరిగింది అని అడుగుతాడు. సో ఒకటి ఇండియా వర్సెస్ చైనా. ఇండియాకి చైనాకి మధ్యలో జరిగిన అగ్రిమెంట్ ఏదైనా ఉంది అంటే అది పంచశీల్ అండి. యాక్చువల్గా ఇది ఎప్పుడు జరిగింది అంటే 1954లో జరగడం అయితే జరిగింది. సో ఈ 1954లోని మనకి చైనాకి ఆడి పేరు జియోలోని ఏదో ఉంటుందండి, నోరు తిరగదు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ మన ఇండియాలో అయితే ప్రైమ్ మినిస్టరు. అయితే ఈ పంచశీల్ అని ఎందుకు పెట్టారంటే పేరు 5 ప్రిన్సిపల్స్ మీద పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అంటే శాంతిని నెలకొల్పాలని చెప్పేసి 5 సూత్రాలు అయితే వాళ్ళు పెట్టుకోవడం అయితే జరిగింది. ఈ ట్రీటీ అయితే జరిగింది అన్నమాట 2 కంట్రీల మధ్యన. సో ఆ ట్రీటీలో ఏంటంటే ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ సోవర్నిటీ, అంటే మీ దేశం గురించి మా దేశం గురించి ఇండిపెండెంట్ దేశాలు. సో ఎవరికి వాళ్ళకి బౌండరీస్ ఉంటాయి, ఎవరి బౌండరీలు వాళ్ళ దగ్గర ఉంచుకొని దాటకూడదు. నాన్ అగ్రెషన్ అంటే ఏంటంటే ఎటువంటి గొడవలు కూడా పడకూడదు. అలాగే మీ కంట్రీ దాంట్లో మూడోది ఏంటంటే మీ కంట్రీ వాళ్ళ గొడవల్లో మేము దూరము, మా కంట్రీలో ఉండే ఇంటర్నల్ అఫైర్స్లో మీరు దూరకూడదు. అలాగే ఈక్వాలిటీ ఉండాలి, మ్యూచువల్ బెనిఫిట్ ఉండాలి. అంటే మీకు ఎకనామికల్ పరంగా, కల్చరల్ పరంగా, సైంటిఫిక్ టెక్నాలజీ పరంగా మనం హెల్ప్ చేసుకోవాలి, మ్యూచువల్ బెనిఫిట్ని పొందాలి. మా వల్ల మీరు పొందాలి, మీ వల్ల మేము పొందాలి. అలాగే పీస్, ఇద్దరి మధ్య ఏముండాలంటే పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఉండాలన్నమాట. ఇలా 5 సూత్రాలని వాళ్ళు పంచశీల యాక్ట్ ప్రకారంగా సైన్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా. సో అది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హూ ఇంట్రడ్యూస్డ్ ద న్యూ డీల్ పాలసీ అని అడుగుతున్నాడు. సో ఎవరు కాదండి, యాక్చువల్గా మనకి వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత అనుకుంటా మనకి యాక్చువల్గా గ్రేట్ డిప్రెషన్ వస్తుందండి. చాలా దారుణంగా చెప్తే నమ్మరు, అధికంగా ఎకనామికల్ లాస్. గ్రేట్ డిప్రెషన్ అనే బదులు దానికి ఇంకో పేరు ఉంటుంది, అది ఎకనామికల్ డిప్రెషన్ అవుతుంది. సో ఆ టైంలో మనకి ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరు అంటే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఓకేనా. సో ఈయన ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగిందండి. సో అయితే ఈయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఆ టైంలో గ్రేట్ డిప్రెషన్ జరుగుతుంది. ఎక్కడ? యుఎస్ఏలో. ఈయన యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ ఆ టైంలో. సో యుఎస్ఏలో జరుగుతుంది అన్నమాట. సో ఈ న్యూ డీల్ పాలసీ చేస్తారన్నమాట. ఆ డీల్ పాలసీ ఏంటంటే అతను పెట్టిన పేరంటే RRR. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ పెట్టిన రూల్ ఏంటంటే ఆ డీల్ ఏంటంటే RRR మాట. ఏంటి సార్ RRR అంటే మీరు అనుకున్న సినిమా అయితే కాదు, అది RRR అంటే చెప్తాను చూడండి. రిలీఫ్ రికవరీ రీఫార్మ్ అంటే ఇప్పుడు నేనేం చెప్పాను, ఎకనామికల్ లాస్ వచ్చిందని చెప్పాను కదా. యుఎస్ఏ చాలా గట్టిగా దెబ్బ అయిపోయిందండి. ఎందుకు దెబ్బ అయిపోయిందంటే వరల్డ్ వార్ 1లోని చాలా బిల్డింగ్లు పడిపోవడం, చాలా ధ్వంసం అయిపోయి చాలా నష్టం వచ్చిందన్నమాట. డబ్బులు లేవు, ఎకనామికల్ లాస్ అనేది చాలా గట్టిగా వచ్చిందన్నమాట. సో దాంట్లో నుంచి బయటికి రావడానికి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఏం చేశాడంటే ఈ RRR అనే డీల్ని పెట్టాడనమాట. ఈ RRR డీల్ ఏంటంటే ఫస్ట్ వన్ రిలీఫ్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమీడియట్ అసిస్టెన్స్ కావాలి. మనం గ్రేట్ డిప్రెషన్కి చాలా ఎఫెక్ట్ అయిపోయాం, ఇందులో నుంచి మనకి బయటికి రావాలి, మనకి రిలీఫ్ కావాలి. అంటే మనం స్వేచ్ఛను పొందాలి, రిలీఫ్ పొందాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రికవరీ, అంటే మనం ఎకనామిక్ పరంగా రికవరీ చెందాలి గ్రేట్ డిప్రెషన్ నుంచి, అంటే ఈ డిప్రెషన్ నుంచి మనం బయటికి రావాలి. ఆ తర్వాత రీఫార్మ్ అంటే మళ్ళీ మనం పునరుద్ధరణ చెంది మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎకనామిక్ క్రైసిస్ రాకుండా మళ్ళీ మనం రీఫార్మ్ అవ్వాలి. సో ఇలాంటివన్నీ తీసుకొచ్చారండి, నిజంగా చాలా గ్రేట్ ఆ టైంలోని. సో అందులో నుంచి బయటికి రావడానికి అమెరికా, అందుకే చూడండి వరల్డ్ వార్ 2లోని అమెరికా పార్టిసిపేట్ చేయదు.
స్టార్టింగ్లోని అడుగుతారు, బ్రిటిష్ వాళ్ళు అడుగుతారు, సో మీరు ఈసారి పీస్ కోసం చేస్తున్నాను, మీరు కూడా హెల్ప్ చేయండి అంటే యుఎస్ వాళ్ళు ఒప్పుకోరు. కానీ జపాను యుఎస్ఏ హార్బర్ మీద అటాక్ చేసేస్తుంది. అటాక్ చేసినప్పుడు యుఎస్ వాళ్ళు చాలా అంటారు, నేను యుద్ధం చేయలేనప్పుడు ఎవడరా బాబు నా దగ్గరకు వచ్చి అటాక్ చేస్తున్నాడు, వీడికి ఇలా కాదని చెప్పి అప్పుడు యుఎస్ఏ వాళ్ళు వరల్డ్ వార్ 2లోకి ఎంటర్ అవుతారు అన్నమాట. లేదంటే స్టార్టింగ్లో అసలు యుఎస్ఏ వాళ్ళు పార్టిసిపేట్ చేయనని చెప్పారు. సో అన్నమాట అది చాలా పెద్ద స్టోరీ అండి వరల్డ్ వార్. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే, హూ గేవ్ ద ఫేమస్ స్పీచ్ ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని అడుగుతున్నాడు. సో ఎవరు ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని చెప్పి ఒక ఫేమస్ స్పీచ్ని మాట్లాడారు అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇది మీరు చాలా చోట్ల వినే ఉంటారు. ఐ హ్యావ్ ఏ డ్రీమ్ దట్ మై 4 children వుడ్ లివ్ విత్ నో డిస్క్రిమినేషన్, నో కలర్ డిస్క్రిమినేషన్. అంటే మనకి ధృవ సినిమాలో రామ్ చరణ్ స్టార్టింగ్లో ఉంటుంది చూడండి, ధృవ టైటిల్ సాంగ్లో ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని ఒక వర్డ్ వస్తుంది. సో ఇది ఎవరు చెప్పారంటే డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్. సో ఈయనైతే చెప్పడం జరిగిందండి. ఈయన ఏం చెప్పాడంటే, నాకు ఒక డ్రీమ్ ఉంది, రేపొద్దున్న నా నలుగురు పిల్లలు కూడా సొసైటీలోని తను కర్రివాడు, తను ఒక నల్లవాడు అని ఒక రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది లేకుండా సంతోషంగా బతకాలని నాకు ఒక కల ఉంది, అలా బతకాలని నేను కోరుకుంటున్నానని చెప్పేసి తను ఒక చాలా లాంగ్ స్పీచ్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో చాలా గొప్పగా ఇచ్చాడండి ఆ స్పీచ్ అయితే. ఇప్పటికీ అది చాలా ఫేమస్ అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. చాలా అసలు మర్చిపోరు మాట ఎవరును. సో అంత గొప్ప స్పీచ్ మాట అది. ఓకేనా, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ ఇవ్వడం అయితే జరిగింది మాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ స్టార్టెడ్ ద హంగర్ స్ట్రైక్. హంగర్ స్ట్రైక్ మనకి ఎవరు చేశారని అడుగుతున్నారు. ఫర్ లింగ్విస్టిక్ స్టేట్స్. లింగ్విస్టిక్ అంటే మీకు అక్కడ అర్థం ఏంటంటే లాంగ్వేజ్ అండి. సో లాంగ్వేజ్ మాట. సో మీకు తెలుసా, భారతదేశంలో మొట్టమొదటిసారిగా భాష మీద సపరేట్ స్టేట్ కావాలని అడిగింది ద గ్రేట్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఇది కూడా హంగర్ స్ట్రైక్ ఎవరు చేశారంటే పొట్టి శ్రీరాములు. ఓకే, పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు మీకు తెలుసా ఆయన గురించి? అంటే స్టోరీ ఏమి ఉండదు, పెద్ద స్టోరీ ఏం కాదు. కాకపోతే ఆయన గురించి కొంచెం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ జరిగిందే ఆయన వల్ల. ఓకేనా, ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండ్ పొలిటీషియన్ కూడా. ఓకేనా, ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం చాలా హంగర్ స్ట్రైక్ కూడా చేశారన్నమాట ఆయన. సుమారుగా ఈయన పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు హంగర్ స్ట్రైక్ చేశారు. ఇప్పుడు 1952లో హంగర్ స్ట్రైక్ చేసి చచ్చిపోయారండి ఆయన. సో ఎందుకు హంగర్ స్ట్రైక్ చేశారంటే, మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలి, తెలుగు వారికి సపరేట్గా రాష్ట్రం కావాలి అని చెప్పి ఆయన సపరేట్గా సపరేట్ తెలుగు స్టేట్ కోసం ఆయన 56 రోజులు హంగర్ స్ట్రైక్ చేసి ఆయన చనిపోవడం అయితే జరిగింది. సో ఓకేనా, 56 రోజుల తర్వాత డిసెంబర్ 16 అనుకుంటా, డిసెంబర్ 16న చనిపోయారు 1952లోని హంగర్ స్ట్రైక్ తర్వాత. సో ఎప్పుడైతే అయితే ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళెవరూ పట్టించుకోలేదు. సో ఇలాగే చేస్తూ ఉంటారు. అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చింది మనకి. సో అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చిందన్నమాట. అందుకే తెలుగు ప్రైడ్, తెలుగు గొప్పదనానికి పొట్టి శ్రీరామ్ గారిని మనం ఊహించుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా, ఆయన స్టాచ్యూస్ కానీ, ఆయన గురించి కానీ, ఆయన చేసిన పనుల గురించి కానీ ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైతే ఆయన చనిపోయారో, సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఫార్మేషన్ జరగడం అయితే జరిగిందన్నమాట. సో అది. సో అయితే ఏపీ ఫార్మేషన్ అనేది మనకి నవంబర్ 1 ఇప్పుడు నవంబర్ 1 1956న మనకి ఫార్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో తెలుగు స్పీకింగ్ పీపుల్ డిమాండ్ చేశారు లీడింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ 1953లో జరిగింది. బట్ కంప్లీట్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా అంటే నవంబర్ 1 1956 అని చెప్తూ ఉంటారు. ఓకేనా, సో అది మాట. ఓకే, అప్పుడు మనకి క్యాపిటల్ హైదరాబాద్ రావడం, కేఎం రెడ్డి మనకి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అవ్వడం. ఓకేనా, సో ఆ తర్వాత అలా మాట, ఆ విధంగా జరిగిందన్నమాట. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్? ఇంకా మ్యాక్సిమం అన్నీ చెప్పినట్లే. సో సరిపోతుంది ఈ మాత్రం. అయితే కొంతమంది అడుగుతారు, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోని కర్నూలుని క్యాపిటల్గా మార్చారు మొదట్లోనే అని చెప్పేసి అన్నారు. పొట్టి శ్రీరాముల కోసం చెప్తూ ఆయన ఒక మాట చెప్పారు, కర్నూలుని క్యాపిటల్గా పెట్టారని. అవునండి, అది నిజమే.
అయితే మహాసభ అని చెప్పేసి 1913లో మనకి ఫామ్ అవ్వడం జరిగింది పార్టీ. అంటే ఒక సపరేట్ ఆంధ్ర స్టేట్ అప్పటికే అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటే పెద్ద స్టోరీ అయిపోతుంది. బట్ 1953లో ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అయిందండి, ఫామ్ అవ్వడం జరిగింది. అయితే కర్నూలుని అప్పుడు క్యాపిటల్గా అనుకున్నారు. కానీ మళ్ళీ 1956లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ని తీసుకొచ్చిందన్నమాట. అప్పుడు ఆంధ్ర స్టేట్ విత్ తెలంగాణతో కలిపి మొత్తం ఆంధ్రప్రదేశ్గా మనకి ఇండియాలోనైతే కలుపుకోవడం జరిగింది. అయితే ఇండియాలో అప్పటికి అన్ని స్టేట్లని కలుపుకోవడం జరుగుతుంది. అయితే 3 స్టేట్లు కలవలేదు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీరు, జునాగఢ్, హైదరాబాదు. ఈ 3 మాత్రం ఇండియాలో కలవలేదు అన్నమాట, మిగతావన్నీ కలిసాయి. అది ఇంకొక పెద్ద స్టోరీ మళ్ళీని. ఓకేనా? సో అది ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మిస్ మ్యాచ్ అని ఏదైనా అడుగుతున్నారు. తమిళనాడు, చెన్నై, మధ్యప్రదేశ్, భోపాల్, మహారాష్ట్ర, కోల్కతా అంట. కాదు, ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అని అంటున్నాడు. అసలు యుఎన్ఓ అంటే తెలుగులో ఐక్యరాజ్య సమితి అండి. దీన్ని ఐక్యరాజ్య సమితి అంటారు. ఇది మనకి వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత 1945లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అయితే జరిగిందన్నమాట. అక్టోబర్ 1945లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇది న్యూయార్క్లో ఉందండి. ఇది ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. ఓకే, ఇది న్యూయార్క్లో ఉంది. సో ఏం లేదండి, వీళ్ళ పని ఏంటంటే ఏమైనా 2 కంట్రీలు కొట్టుకుంటే సో వీళ్ళు వెళ్ళి సెటిల్మెంట్ చేస్తారన్నమాట. ఆ 2 కంట్రీల మధ్య పీస్ని నెలకొల్పుతారన్నమాట. మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అంటారు అందుకనే యుఎన్ఓ అనగానే. మరి ఇప్పుడు గాజా వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు కదా, యుక్రెయిన్, రష్యా. మరి వీళ్ళు ఎందుకు ఆపట్లేదంటే ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా, ట్రై చేస్తున్నారు కానీ బట్ వర్కౌట్ అవ్వట్లేదు, అవతల వాళ్ళు తగ్గట్లేదు అసలు. అలాగే యుఎన్ఓ కింద చాలా ఏజెన్సీస్ ఉంటాయండి. యూనిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ, యుఎన్హెచ్సిఆర్, యునెస్కో, డబ్ల్యూఎఫ్పి, డబ్ల్యూటీఓ. సో ఇలాంటివన్నీ యుఎన్ఓ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. సో డబ్ల్యూటీఓ కాదు, డబ్ల్యూఎఫ్పి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యుఎన్హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్, యునిసెఫ్ యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ అని చెప్పేసి, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి ఉంటుంది. తర్వాత ఇంకా ఇలాంటివి ఉంటాయన్నమాట, గ్లోబల్ హెల్త్ అండ్ పాండమిక్స్ కోసం వీళ్ళు చూసుకుంటూ ఉంటారన్నమాట. ఓకేనా? సో కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్ అని అడుగుతున్నారండి. అయితే కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్ యాంటోనియో గుటెరస్. ఆయన పేరు యాంటోనియో గుటెరస్ మాట. ఓకేనా? సో ఇక్కడ ఏమడుగుతున్నాడు నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద నాన్ ప్రైమరీ సెక్టార్ యాక్టివిటీ అంటున్నాడు. అగ్రికల్చర్, ఫిషింగ్, మైనింగ్, బ్యాంకింగ్. బ్యాంకింగ్ ఈజ్ ఎ టెరిటరియల్ సెక్టార్, అంటే సర్వీస్ సెక్టార్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అవాయిడ్ చేయండి. ఇది చెప్పాలంటే క్యాపిటల్ కోసం నేను చెప్పాలి. అంటే ఎందుకు అంటే ఇలా చెప్తున్నాను నేను, క్యాపిటల్ అనేసరికి మనకి చాలా టైప్స్ ఉంటాయండి. టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ అంటే ఇది క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా ఫినాన్షియల్ క్యాపిటల్ ఉంటుంది, మనీ. ఓకేనా, ఇన్వెస్ట్మెంటు, ప్రొడక్షన్, కన్జంప్షన్. అలాగే హ్యూమన్ క్యాపిటల్, ఫిజికల్ క్యాపిటల్ ఉంటుంది. ఫిజికల్ క్యాపిటల్ అంటే మనకి అసెట్స్ అన్నమాట, ఆస్తులు కానీ, బిల్డింగ్స్, మెషినరీ, ఎక్విప్మెంటు, ఇవన్నీ ఫిజికల్ క్యాపిటల్లోకి వస్తుంది. ఓకే, ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఉంటుంది. ఓకేనా, సో అలాగే ఇలాంటి క్యాపిటల్స్ ఉంటాయన్నమాట. దీని మీద ఒక సపరేట్ టాపికే ఉంటుంది క్యాపిటల్స్ మీద. ఓకేనా, సో ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ కోరమండల్ కోస్ట్ తమిళనాడు, రైట్ ఆన్సర్. సర్కార్ కోస్ట్ కర్ణాటక కాదండి, సిర్కార్ కోస్ట్ యాక్చువల్గా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఓకే, కర్ణాటక కాదు. ఓకేనా, నెక్స్ట్ 21 క్వశ్చన్స్ అయిపోయా. సో ఫిల్ ఇన్ ద మిస్సింగ్. గోదావరి రివర్, బే ఆఫ్ బెంగాల్, నర్మదా రివర్. సో ఇది బే ఆఫ్ బెంగాల్ అన్నాడంటే ఇది అరేబియన్ సీ. ఓకే, సో అది. నేమ్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ జపాన్, డైట్ అంటారండి, డైట్. ఓకే, సో అది. వియత్నాము, ఫ్రెంచ్, నైజీరియాని. అంటే వియత్నాం ఫ్రెంచ్ ఇచ్చారంటే నాకు తెలిసి వియత్నాంని ఆక్యుపై చేసుకున్నది ఫ్రెంచ్ వాళ్ళు, నైజీరియాని ఆక్యుపై చేసుకున్న వాళ్ళు యుఎస్ఏ వాళ్ళు. ఓకే, హూ క్యారీడ్ అవుట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఆయన పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్. హూ క్యారీడ్ అవుట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. అదే నేను చెప్పాను కదండి ఇందాకలా, అంటే ఇండియాలోని 3 స్టేట్స్ కలవలేదు, ప్రిన్స్లీ స్టేట్స్ అంటే కొన్ని స్టేట్స్, చాలా స్టేట్స్ కలిసి అని చెప్పాను కదా. ఆ స్టేట్స్ కలిసేలా చేసింది ఎవరు అంటే మనకి నరేంద్ర మోడీ గారు మనకి యూనిటీ ఆఫ్ స్టాచ్యూని పెట్టారు కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన
ఆయన ఏంటంటే చాలా ప్లే ఉందండి యాక్చువల్గా. సో ప్రిన్స్లీ స్టేట్స్ అని మీరు చూడగానే మీకు ఆయనే గుర్తు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకేనా. యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా, ఆయన 500 సుమారుగా 500 ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియాలో కలిపారండి. సో అది అందుకే ఈయన ఇంకో పేరు ఉంటుంది, ఈయనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాని ఎవరైనా పిలుస్తారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పిలుస్తారు అన్నమాట. ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఆయన. ఓకేనా. అలాగే హోమ్ మినిస్టర్ కూడా ఆయన. ఓకేనా. ఇండియాస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు అంటే మీరు ఆయననే చెప్పాలి. ఓకేనా. అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ని, అలాగే హీ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా. ఓకేనా. జవహర్లాల్ నెహ్రూ గారిని సపోర్ట్ చేసిన వ్యక్తి కూడా. ఓకే. సో అది చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. ఆ 3 స్టేట్లు మరి హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీర్ ఎలా కలిసాయో కూడా ఒక మంచి స్టోరీ అండి, చాలా బాగుంటుంది స్టోరీ. ఓకేనా. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వేర్ వాజ్ ద రీసెంట్ G20 సమిట్, G20 మీటింగ్ వాజ్ హెల్డ్ అంటున్నాడండి. ఇది ఇండియాలో జరిగిందండి. ఇండియాలోని ఢిల్లీలో అయితే ఇది జరగడం అయితే జరిగింది అండి. G20 సమిట్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి ఎగ్జామ్లో కూడా అడిగాడండి క్వశ్చన్ ఇది. ఓకేనా. సో ఎక్కడ జరిగింది అంటే ఇండియా, ఢిల్లీ. ఓకే. సో నెక్స్ట్, వెన్ డిడ్ ద రష్యన్ రెవల్యూషన్ టేక్స్ ప్లేస్? రష్యన్ రెవల్యూషన్ అసలు ఎప్పుడు జరిగింది అంటున్నాడు. March 8 అండి. ఇది ఎప్పుడు జరిగింది? March 8, 1917. 1917 మనకి జరిగింది. ఓకేనా. వెన్ డిడ్ ద రష్యన్ రెవల్యూషన్ టేక్స్ ప్లేస్ అంటే March 8, 1917 మనకి ఇది జరిగింది. ఓకేనా. సో అది మాట. అలాగే మనకి 2 times జరిగింది. ఫిబ్రవరి రెవల్యూషన్ అంటారు, అక్టోబర్ రెవల్యూషన్ అంటారు. అది కొంచెం స్టోరీ, అది కూడా స్టోరీ ఉంటుంది. ఓకేనా. అలాగే హూ వాజ్ ద డిక్టేటర్ ఆఫ్, ఇంకోటి March 8ని మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని జరుపుకుంటాం. ఎందుకంటే ఆడవాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పిల్లలకి వీ నీడ్ పీస్ అండ్ వర్క్ అంటే పీస్ ఆఫ్ బ్రెడ్, ఒక రొట్టె ముక్క, అలాగే మాకు ఒక ఏదైనా ఉద్యోగం, ఏ పనైనా చేస్తామని ప్లగ్ కార్డ్స్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి పిల్లలతోటి వాళ్ళు పోరాటం చేస్తారన్నమాట. వీళ్ళతో పాటు పోలీసులు, ఫార్మర్సు, పీజెంట్సు, వర్కర్సు అందరూ కూడా పోరాడతారన్నమాట. అందుకే ఆడవాళ్ళకి అందుకే ఆ రోజు దినంగా March 8న ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మనకి రష్యా నుంచే వచ్చిందన్నమాట. సో అలాగేనా. నెక్స్ట్, డిక్టేటర్ ఆఫ్ జర్మనీ అంటే హిట్లర్ అండి, అడాల్ఫ్ హిట్లరు. వేర్ ఈస్ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ NIN లొకేటెడ్ అంటున్నాడు. NIN, ఓకే. సో NIN ఎక్కడుంది అండి? ఇది NIN కాదనుకుంటే NIA అనుకుంటా అండి. ఇది క్వశ్చన్ రాంగ్. NIA అనుకుంటున్నాను నేను. NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండి. అది మనకి ఇది వచ్చేసి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకేనా. సో అది మాట. ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది 2009లో. ఓకే. సో అది. నెక్స్ట్, సైలెంట్ స్ప్రింగ్ రాసింది ఎవరు? ఇది ఆల్రెడీ చెప్పానండి, రెచెల్ క్యారిసన్. చాలా ఇంపార్టెంట్. రెచెల్ క్యారిసన్ తను రాసిన బుక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇంకా రెచెల్ క్యారిసన్ కాకుండా ఇంకొక ఇలాంటి బుక్స్ అంటూ ఉంటాయి, హిట్లర్ రాసిన బుక్ అని. ఓకేనా. మెయిన్ క్యాంప్ అండి హిట్లర్ రాసిన బుక్ పేరు. ఓకేనా. సో ఆ విధంగా. ఓకేనా. మావో వచ్చేసరికి చైనాలో మూమెంట్ చేశాడు. హోచిమిన్ వచ్చేసరికి ఎక్కడంటే వియత్నంలో తను మూమెంట్ చేశాడనమాట. సో ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. వియత్నాం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూసారా ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని క్వశ్చన్స్ అయితే మనం కంప్లీట్ చేసాం. చూసారా, ఇన్ని క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసామండి. సో మీరు జస్ట్ ఏమీ లేదు, ఒక్క టైమింగ్ మీరు ఇచ్చుకొని డైరెక్ట్ 1 మార్క్ మాట. 1 మార్క్ ఈజీగా మనకి ఎగ్జామ్స్లో వచ్చే టైప్లో క్వశ్చన్స్ మాట. ఎనీథింగ్ ఏదైనా రావచ్చు, ఎలాగైనా అడగవచ్చు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు మాట. సో చెప్పడం నా బాధ్యత, సో దాన్ని చేయడం మీ బాధ్యత. సో ఐ హోప్ మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సో లైక్ చేయకుండా వెళ్ళొద్దు. సో దీన్ని షేర్ చేయండి ఎవరికైతే యూజ్ ఉంటుందో, ఈవెన్ 10th వాళ్ళకైనా, ఇంటర్ వాళ్ళకైనా, సో జీకే లెవెల్, జోగ్రఫీ ప్రిపేర్ అవ్వాలి వాళ్ళకైనా, ఎవరికైనా సరే ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.